ఆ జనాలు ఎక్కువ ఉచితాలు కోరుకుంటున్నారు, తక్కువ ఉచితాలు కోరుకుంటున్నారా, ఇది కూడా లెక్క అక్కడ. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈసారి ఢిల్లీ హారతి పడుతుందా లేదనేది కూడా చూడాలి ఈసారి. చూడాలి. అంటే కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలు కానీ మొన్న ఈ బడ్జెట్ కానీ ఇవేం ప్రభావితం చూపించవా, కలిసి రావా? అదే చూడాలి. ఇవన్నీ కూడా ఈ ట్రిప్ బీజేపీ అక్కడ గెలిచిందంటే తిరుగులేంది. ఇంకొకటి ఒక సెంటిమెంట్ ఉంది, ఢిల్లీలో గెలుస్తుంటే బీజేపీ బయట ఓడిపోతుంటది. అవునా? గతంలో ఢిల్లీలో బీజేపీ గెలిచినప్పుడు సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు కేంద్రంలో ఓడింది. అదో సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాంగ్రెస్కి ఒక్కదానికి ఆ సెంటిమెంట్ పనిచేయాలి, 2 చోట్ల కూడా గెలిచింది అప్పుడు. ఇది శీలా దీక్షిత్ ఉన్నటువంటి సందర్భాల్లో. బీజేపీకి మళ్ళీ వీళ్ళు వచ్చిన ఈ 3 టర్మ్స్ అక్కడ వాళ్ళే గెలుచున్నారు అనమాట. అంటే వరుసగా 3 సార్లు మోడీ నెగ్గుకు రాగలుగుతున్నా కేంద్రంలో దేశవ్యాప్తంగా, ఢిల్లీలో ఇంకా ఎందుకు మోడీ మార్క్ కనిపించట్లేదు, ఎందుకు చూపించలేకపోతున్నారు అనేది? భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణ వైఫల్యం అనేది అక్కడ ప్రధానమైనటువంటి. మిగతా చోట్ల ఏంటంటే సంస్థాగత నిర్మాణంతో పాటు స్ట్రాంగ్ పాలిటిక్స్ చేశారు. బీజేపీ అక్కడ చేసిన తప్పు ఏంటంటే అమిత్ షా అతిపెద్ద రాంగ్ స్టెప్ ఢిల్లీలోనే వేశాడు. బలంగా ఉండేటటువంటిది పార్టీ అప్పట్లో, ఆ బలంగా ఉన్న పార్టీ వల్లనే 31 సీట్ల దాకా గెలుచుకున్నది. అట్లాంటి బలంగా ఉన్నటువంటి పార్టీని ఆ లీడర్లందరినీ పక్కన పెట్టేసి కిరణ్ బేడీని తీసుకొచ్చి పెట్టేటప్పటికి ఆవిడ సర్వనాశనం చేసి వదిలిపెట్టింది బీజేపీని. అందరూ ఒకరికొకళ్ళు విభేదించేసేసి చివరికి ఎవడు మాకెందుకులే అనుకున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇక ఆ తర్వాత రెండోది ఏమైపోయిందంటే ఢిల్లీలోనే హెడ్ క్వార్టర్ అయ్యేటప్పటికి ఒక బలమైన నాయకుడిని, ఇదిగో నువ్వేనాయా ఢిల్లీని తీసుకో, నువ్వు నడిపించు అని చెప్పలా. వీళ్ళు ఒకళ్ళు ఎంకరేజ్ చేయాల, కొంత ఈగోయిస్టిక్ యాటిట్యూడ్కి పోయారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ లాంటి స్ట్రాంగ్గా తయారయ్యాడు, చక్కగా ఎంపీగా కూడా గెలిచాడు. అతనికి అప్పచెప్పచ్చు కదా, అక్కడ అప్పచెప్పలేదు. అట్లాగే సుష్మా స్వరాజ్